ఈ నెల 23న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై పీసీసీ నియమించిన విచారణ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో అమీన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మలారెడ్డి ఇచ్చిన జాబితాతో మండలాలు, మున్సిపాలిటీల వారీగా కాంగ్రెస్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై కమిటీ సభ్యులు విచారణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పటాన్చెరులో ఇటీవల నెలకొన్న విభేదాలపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ విచారణ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు పటాన్చెరుకు వచ్చామని, నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలను సద్దుమణిగేలా చూస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను కాపాడుతామని, మీ మనోభావాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలు సేకరిస్తామని, అందరితో మాట్లాడి నివేదిక తయారు చేస్తామన్నారు. విచారణలో వచ్చిన ప్రతి అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుని దృష్టికి తీసుకువెళ్లి సమస్య సద్దుమణిగేలా చూస్తామన్నారు. ప్రతి కార్యకర్త ఓపికగా ఉండాలన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం నేను పార్టీ ఉపాధ్యక్షునిగా, మరి శాసనసభ్యులైనటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు ఈ గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పటాన్చెరులో సంఘటనలు జరుగుతున్నటువంటిపై కార్యకర్తల, ముఖ్య నాయకుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోమని పార్టీ పరంగా మాకు ఇచ్చిన ఆదేశం. ఆ ఆదేశానుసారం భాగంగా డీసీసీ అధ్యక్షులు పెద్దలు వారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన ముఖ్య నాయకులు వారి అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ అభిప్రాయ సేకరణ భాగంగా తర్వాత రేపు స్థానికంగా మొన్న కాంటెస్ట్ చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని, మరి శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారితో నేను మాట్లాడినాం. రేపు వారి అభిప్రాయం కూడా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం కాకుండా అందరు సమైక్యంగా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వారు చేస్తున్నటువంటి అమలు కానీ, హామీల అమలు కానీ అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికే ఇది. ఎక్కడెక్కడన్నా కార్యకర్తలకు నిరుత్సాహం ఉంటే వారి వివరణ కూడా తీసుకొని దాంట్లో సర్దుబాటు చేసుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను, కార్యకర్తలను, అభిమానులను కలవడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశంతో ఇటీవల జరిగినటువంటి సంఘటన పైన ఏం జరిగింది, ఏం చేస్తే ఈ సమస్య సద్దుమణుగుతుంది, జరగడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశంలో మరి పీసీసీ అధ్యక్షుడి అధ్యక్షతన ఒక కమిటీని వేసి నన్ను పెద్దలు వినోద్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడికి పంపిన క్రమంలో మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి పెద్దలు మరి నిర్మల గారి అధ్యక్షతన ఈ పటాన్చెరులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాచారం ఇచ్చి ఈరోజు సాయంత్రం మండలాల వారీగా, మున్సిపల్ వారీగా పటాన్చెరులో ఉన్నటువంటి 111, 112, 113 డివిజన్లుగా మరి అమీన్పూర్ రూరల్ మండలంగా ఉన్నటువంటి ప్రాంతం కానీ, లేకపోతే పటాన్చెరుకు రూరల్ మండలం ఉన్నటువంటి అందరి నాయకత్వంతో ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, కిసాన్ సెల్, పీసీ మెంబరు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల ప్రెసిడెంట్లు అందరి అభిప్రాయాలను మరి క్షుణ్ణంగా తీసుకోవడం జరిగింది. తదుపరి ఇంకా ఇప్పుడు ఈ సమస్య మరింత అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో కలత చెందే విధంగా ఉండాలని చెప్పని కలిసి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమం పేద ప్రజలకు అందించడంలో
మన సక్సెస్ఫుల్గా సేవాభావంతో ముందుకు ఏ విధంగా పోవాలని చెప్పినటువంటి సూచన సలహాలు తీసుకొని ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా మరి ఎమ్మెల్యే గారి అభిప్రాయం కూడా అదేవిధంగా శ్రీనివాస్ గారి అభిప్రాయం మధు గారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. డీసీ అధ్యక్షురాలు పెద్దలు నిర్మల గారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దల అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉంది. మరి రేపటి రోజు ఎమ్మెల్యే గారి అభిప్రాయం వారు కూడా ఇంతకుముందే డీసీ అధ్యక్షుడు చెప్పినట్టుగా వారు కూడా చెప్తే నేను వచ్చి నా అభిప్రాయం చెప్తాను చెప్పినారు. వారికి కూడా సమయం మరి రేపు లేదా ఎల్లుండి ఏదో ఒక రోజులో వారికి కూడా శ్రీనివాస్ గారు కూడా రేపు లేకపోతే ఎల్లుండి ఒక రోజు సమయం తీసుకొని ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మరి పెద్దలు మరి దామోదర రాజనరసింహ గారు మంత్రివర్యులు, అదేవిధంగా జగ్గన్నగా ముద్దుగా పిలుచుకున్నటువంటి మా వర్కింగ్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి గారు, ఇదే జిల్లాలో మరో శాసనసభ్యులు ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు, మరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ఇతరులు కాంగ్రెస్ పార్టీ ఇంకా ముఖ్య నాయకులు ఎవరున్నా వారందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఇక్కడ జరిగినటువంటి అంశాలను క్రోడీకరించి మరి పిసిసి అధ్యక్షుల వారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేటువంటి కార్యక్రమం చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంచుమించు 3.5 గంటలు అందరి సూచనలు సలహాలు వారు చెప్పినటువంటి అంశాలన్నింటి కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నింటిని పరిగణ తీసుకొని మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సమాచారాన్ని నివేదిక రూపంలో ఇస్తాం. అంతా మంచి జరుగుతుందని చెప్పిన ఆశాభావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తున్న సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ ఏ విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల ఆధ్వర్యంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యుల యొక్క వివరాలను తీసుకొని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన సూచన ప్రకారం నాకు ఇంతకుముందు మన పీసీసీ ఎప్పుడైనా సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతుల్లో వెళ్ళింది, ఇప్పుడు కూడా అదే విధానంలో వెళ్తుందని చెప్పిన ఒక భావన వ్యక్తిగతంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ ఈ సమన్వయం చేసే బాధ్యత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటుంది. ఇక్కడ అధ్యక్షురాలు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారికి మరి మేలైనటువంటి సూచన సలహా తీసుకొని ఆ కార్యక్రమంలో ముందుకు పోతామని సందర్భం తెలియస్తా ఉన్నాం. సీనియర్ ఇప్పుడు ఈరోజు కూర్చునే దాని కొరకే వీళ్ళ యొక్క అభిప్రాయాలు విన్నాము, అతని అభిప్రాయాలు కూడా. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఆ ప్రభుత్వం యొక్క పనితీరుకు నచ్చి మెచ్చి ఇటువైపు వస్తున్నటువంటి వారిని కూడా మనం తీసుకునే క్రమంలో ఏమైనా జరిగిన ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల వల్ల పార్టీకి నష్టం కాకుండా ప్రభుత్వానికి నష్టం కాకుండా సమన్వయం లోపం లేకుండా ఇక్కడ ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడ్డటువంటి మరి పట్టుకొమ్మల్లాగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా రక్షించుకుంటూ ముందుకు పోయే క్రమంలో ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించేందుకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారి యొక్క సీనియర్ ఇప్పటివరకు పార్టీ కోసం చాలామంది కూడా ఈ ప్రభుత్వం రావడానికి మేము అందరూ కూడా కష్టపడ్డామనేటువంటి మాట అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వాదన ఉంది. కాబట్టి అలాంటి వారికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఏ విధంగా వీరికి చేయాలని చెప్పని ఏదైనా మన ఇంట్లో కూడా చిన్న గొడవ వచ్చినప్పుడు అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే తండ్రి కూర్చొని అన్నదమ్ముల మధ్య అభిప్రాయాలు ఏ విధంగా తీసేసి మళ్ళీ ఇద్దరిని కలుపుకొని ప్రయత్నం చేస్తూ ఆ విధంగా సొంత ఇంట్లో జరిగినటువంటి అంశంగా భావిస్తూ వారిని కూడా సరియాలని చెప్పిన భావనతోనే పార్టీ ఉంది. ఈరోజు పార్టీ ఇక్కడ ఈ సమస్య ఉందని గుర్తించే కదా ఇక్కడ పంపింది. ఈరోజు ఇక్కడ ఈ సమస్య ఉందని తెలుసుకొని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పంపిన నివేదిక ఆధారంగా బయట మీ ద్వారా వచ్చినటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇమ్మీడియట్గా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు ముఖ్యమంత్రి గారు కూడా మరి స్పందించి మీరు వెంటనే పటాచారికి అక్కడ జరిగిన సంఘటనపై ఆరా తీయండి, అందరితో మాట్లాడని చెప్పడం వల్ల మేము వచ్చాం. అంటే మేము మా మధ్యలో జరిగినటువంటి సమస్య ముందు పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందనే భావనతో మేము ఉన్నాం. కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయం సేకరించడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో రెండు ఒకటే, ఉద్యమాలు చేయడం అంటేనే పనిచేయడం, ఉద్యమాలు చేయడం అంటే పనిచేయడం. మీరు మీ ప్రశ్నల్లో రెండు ఒకటే. ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలో మీకు కష్టపడ్డాం కాబట్టి మాకు గుర్తిపడి ఉండాలని చెప్పి అనేది జరుగుతున్నటువంటి సందర్భంలో ఇటీవల ఇంతకుముందు చెప్పినారు, మీరు ఈ ప్రశ్న కంటే ముందే చెప్పినారు, ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నచ్చి మెచ్చి వచ్చినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు క్రమంలో పార్టీ కోసం ఆర్గనైజేషన్ కష్టపడ్డటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసమే ఈ కార్యక్రమం తీసుకున్న మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి అంశంలో అదేవిధంగా ఇక్కడ జిల్లాకు సంబంధించి సీనియర్ మంత్రులకు సంబంధించి సీనియర్ నాయకుల యొక్క సలహా ఇంత తీసుకుంటా చెప్పారు. వారందరూ సలహా తీసుకొని ఈ సమస్యను పరిష్కారం చేస్తామనే భావన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.